ఏపీలో 57 మంది డాక్టర్లు గల్లంతయ్యారు. అలా అని మిస్సింగ్ కేసులు ఫైల్ కాలేదు. ఆ 57 మంది చేసిన నిర్వాకానికి రికవరీ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. వాళ్ళ ఉన్నతి కోసం షూరిటీ సంతకాలు పెట్టిన వాళ్లకు ఇప్పుడు చిక్కొచ్చి పడింది. అదెలా? ఎందుకు? అసలు ఆ 57 మంది ఎవరు? వాళ్ళు ఏం చేశారు? ఏపీలో వైట్ కోట్ స్మార్ట్ క్రైమ్. సర్కార్ ఖజానాకు కోట్లలో గండికొట్టారు 57 మంది డాక్టర్లు. ఎంబీబీఎస్ తర్వాత ప్రభుత్వ కొలువులో చేరారు. ప్రభుత్వ సొమ్ముతో ఎండీ చదివారు. తిరిగి డ్యూటీలో చేరాల్సి ఉండగా గాయపయ్యారు. మనకి ఏపీలో 2014 నుంచి సర్వీస్ కోటా అనేది మనకు అవైలబిలిటీ ఉంది. సర్వీస్ కోటాలో పీజీ తీసుకొని పీజీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ యాజ్ పర్ రూల్ గవర్నమెంట్ సర్వీస్ చేయాలి. అలా చేయకుండా టోటల్ 57 మెంబర్సు పీజీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేయకుండా ఉన్నారు. వాళ్ళల్లో మాకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కింద ఓన్లీ 14 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా డైరెక్టర్ ఆఫ్ సెకండ్ హెల్త్లో అబ్స్కాండ్ అయిన వాళ్ళు. ఆ 57 మంది జాడెక్కడా? ప్రభుత్వ నిధులతో ఎండీ చదివి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఎంబీబీఎస్ పూర్తి కాగానే పిహెచ్సిలో చేరితే ఇన్ సర్వీస్లో పీజీ చేసే అవకాశం ఉంటుంది. పైగా ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోంది. 2014లో 58 మంది సర్కార్ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ పీజీలో చేరారు. ఎండీ పూర్తయ్యాక నిబంధనల ప్రకారం మళ్లీ విధుల్లో చేరాలి. కానీ వారు డుమ్మా కొట్టారు. ఇలాంటి శాలరీలు ఉంటాయని కొన్ని నిబంధనలు పెట్టారు అధికారులు. ఇప్పుడు ఒక్కొక్కరు 40 లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల్సిందే. రికవరీ ప్రాసెస్ కూడా మొదలైంది. అప్పుడు 20 lakhs బాండ్ ఉంది మామూలుగా, అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు. తర్వాత సాలరీస్ కూడా ఉంటుంది కాబట్టి టోటలీ ఒక 40 lakhs దాకా, 35 to 40 lakhs దాకా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. షోకాజ్ నోటీస్ ఇవ్వడము, ఛార్జ్ మెమోస్ ఇవ్వడము, తర్వాత గజెట్ నోటిఫికేషన్ కూడా వాళ్ళందరూ ఎవరైతే ఇలా వెళ్ళిపోయారో అంతా గజెట్లో కూడా నోటిఫై చేశాము. తర్వాత మన డిఎంహెచ్ఓలు ఉన్నారు 28 జిల్లాల్లో కూడా, వాళ్ళకి కూడా వీళ్ళని ట్రేస్ అవుట్ చేయండి అని అక్నాలజ్మెంట్ కోసం వాళ్ళకి అవంతా కూడా ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేశాము. అది అయిపోయిన తర్వాత కూడా రెస్పాండ్ కాకపోతే రెవెన్యూ యాక్ట్ ప్రకారము రికవరీ చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. ఆ 57 మంది ఏమయ్యారు? ఎక్కడున్నారు? నోటీసులు ఇవ్వడంతో కొందరు స్పందించారు. సూపర్ స్పెషాలిటీ చేస్తున్నామని ఇద్దరు, త్వరలో విధులకు హాజరవుతామని ముగ్గురు వివరణ ఇచ్చారు. మరి మిగతా వాళ్ళెక్కడా? వాళ్ళంతటి వాళ్ళు వస్తే సరే, లేదంటే వాళ్లకు షూరిటీ సంతకాలు పెట్టిన వాళ్ళ నుంచి 40 లక్షల రూపాయలు రికవరీ చేయడానికి రంగం సిద్ధమైంది. అప్పుడు రెంట్ హౌస్లో ఉన్నారో ఎక్కడున్నారో మరి ఆ అడ్రస్లు ఇచ్చారు. ఆ అడ్రస్లో ఇప్పుడు మాకు ట్రేస్ కాలేదు. సో అందువల్ల ఈ విధంగా సెర్చ్ చేశాము. లేదంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ దగ్గర అది చేయడము, లేదంటే ఎట్ ద టైమ్ ఆఫ్ పీజీ అడ్మిషన్లో ఇద్దరు షూరిటీ పెడతారు మాకు. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు దాంట్లో. సో వాళ్ళని కూడా మేము వాళ్ళ దగ్గర రికవరీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎండీ చదవడానికి సొమ్ము సర్కార్ది. చదివినాక సేవలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ క్లినికుల్లో. ఎండీ పూర్తి చేసి మళ్లీ సర్కార్ కొలువులో చేరితే 2 ఏళ్లు ట్రైబల్, 3 ఏళ్లు రూరల్, 6 ఏళ్లు అర్బన్ ప్రాంతాల్లో పనిచేయాలి. అది ఎగ్గొట్టి ధనార్జనే ధ్యేయంగా ప్రైవేట్ క్లినికులు పెట్టుకున్నారని పసిగట్టారు అధికారులు. ఈ 57 మంది విద్యార్థుల మీద ప్రభుత్వం దాదాపు 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టింది. కానీ ఈ 57 మంది విద్యార్థులు కూడా ప్రభుత్వంలో ఎక్కడ కూడా విద్య చదివిన తర్వాత వైద్యం అందించకుండా బయటికి వెళ్ళకపోవడంతో మాత్రం వీరి నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వరరావుతో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.